అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మన భారతదేశం గర్వించదగ్గ ఒక ఆడబిడ్డ ఫ్యామిలీ అదేనండి జ్యోతి ఎర్రాజీ గారు మన ఏషియన్ గేమ్స్లో ఏదైతే గోల్డ్ మెడల్ సాధించారో తనకి ఎంకరేజ్ చేయడానికి కనీసం 2 చేతులు జోడించి క్లాప్స్ కొట్టి చప్పట్లు కొట్టే ఆడియన్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. అందరూ కూడా దీనికి సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. నేనైతే ఈరోజు ఆమెకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని చాలా ప్రౌడ్గా వెళ్ళి కలవడానికి యువసేవ నుంచి అయితే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భారతదేశం గర్వించదగ్గ ఆడబిడ్డ, భారత వీర మహిళ జ్యోతి ఎర్రాజీ గారి ఇంటి వద్దకి ఏదో వచ్చాం. రియల్లీ బిగ్ సెల్యూట్ టు హర్. ఎందుకంటే కష్టే ఫలి అంటారు, కానీ తను బ్యాక్గ్రౌండ్ సార్ ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే ఏషియా ఛాంపియన్షిప్ కానీ, ఒలింపిక్స్లో కానీ, అథ్లెటిక్స్లో కానీ ఈ యొక్క దీంట్లో అగ్రగామి దేశాలు ఏవైతే రష్యా కానీ, జపాన్ కానీ ఇటువంటి దేశాలతో పోటీపడి భారతదేశానికి ఒక పథకం తేవాలంటే దాని వెనకతలు ఎంత కష్టం ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ స్టేజ్కి వెళ్తారు. ఇది గవర్నమెంట్ కూడా గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. తను 2023లో 12.78 సెకండ్లతో తనైతే ఒక రికార్డ్ నెలకొల్పింది డిఫెండెడ్ ఛాంపియన్గా. 2025 ఏదైతే ఈ సంవత్సరం మేలో జరిగినటువంటి ఆసియా ఛాంపియన్షిప్లో 12.96 సెకండ్లతో స్వర్ణ పథకాన్ని అంటే గోల్డ్ మెడల్ని అయితే ఇండియాకి తీసుకొచ్చింది. చాలా వరకు ఇప్పుడు వైరల్ అవుతుంది వీడియో, కానీ తను 5 నెలల కిందట ఈ యొక్క మెడల్ తెచ్చిన విషయం అసలు ఎంతమందికి రీచ్ అయింది. అది ఒక్కసారి ఆలోచించాలి. ఎనీహౌ తనకి రానున్న రోజుల్లో అంత మంచి జరగాలని ఆకాంక్షిస్తూ అంత గొప్ప క్రీడాకారిణి దేశానికి ఇచ్చినటువంటి మాతృమూర్తి, అలాగే వాళ్ళ కన్న తండ్రులు మన వద్ద ఉన్నారు. వాళ్ళకి చిన్న ఫెలిసిటేషన్ అయితే చేద్దామని చెప్పి ఈరోజు నేను జ్యోతి ఎర్రాజీ గురించి తెలుసుకున్న వెంటనే స్వతహాగా నేను ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే ఎవరో కదండి, వీళ్ళు సెలబ్రిటీస్ అంటే అటువంటి ఉత్తమమైన మహిళకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సెలబ్రిటీస్. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇండియన్గా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళతో మనం సెల్ఫీలు దిగాలి. ఇటువంటి తల్లిదండ్రులు ఏదైతే జన్మనిచ్చిన క్రీడాకారిణి ఉందో తను బిగ్ సెలబ్రిటీ అండి. తను పడుతున్న కష్టాన్ని బయట భారతదేశం కాదు ఎవరైనా ఎంత ఇచ్చినా తక్కువ. ఎందుకంటే వీరిద్దరూ కూడా దేశానికి ఒక మంచి మహిళనైతే అందించారు. భారతదేశం గర్వించదగ్గ కూతుర్ని కన్నారు. అందుకు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఒక చిన్న చిరు సత్కారం ఆన్ బిహాఫ్ ఆఫ్ యువసేవ. సార్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి ఎర్రాజీ గారు వాళ్ళ బ్రదర్ కూడా ఫోన్ చేసినటువంటి నేను ఏదైతే చెప్పానో నా యొక్క ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీని ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తూ మేడం జ్యోతి ఎర్రాజీ గారు మీరు తప్పకుండా వీడియో చూస్తారు, ఎక్కడున్నా కానీ మీకు కూడా ఈ యొక్క ఫెలిసిటేషన్ మీకు అంటే మీరు గేమ్స్లో నెక్స్ట్ ఏం కొట్టాలన్న బిజీ షెడ్యూల్లో మీరు ఉన్నారు. మిమ్మల్ని కలవలేకపోయినా కానీ తప్పకుండా నెక్స్ట్ టైం మిమ్మల్ని మీట్ అవుతాను. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. వైజాగ్ వాసులు అందరి తరపు నుంచి కూడా మీరు ముందు మీరు సాధించాలనుకున్న గోల్స్ మీద ముందుకెళ్ళండి. తప్పకుండా భారతదేశానికి ఏదైతే మీరు పథకాన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నారో మీ కష్టమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. తీసుకెళ్ళాలి. అలాగే మనం అథ్లెటిక్స్, ఏషియన్ గేమ్స్, అలాగే జనరల్గా కామన్వెల్త్ గేమ్స్కి కంపారిజన్ తీసుకుంటే క్రికెట్కి అయితే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేస్తుంటారు మన స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ అథ్లెటిక్స్కి వచ్చేసరికి ఎందుకు ఈ గేమ్స్ వెనకబడిపోతున్నాయి అనేది నేటికి ఎవరికి అర్థం కాని ప్రశ్నార్థకం. ఈ వెనకతలు ఉన్న కోచెస్ కానీ వీళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి ముందుకు తీసుకెళ్లాలని ఉన్నా కొంచెం ఎక్కడో దగ్గర ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఇటు మీడియా సపోర్ట్ కూడా ఉండదు. ఎందుకంటే అసలు ఆసియా ఛాంపియన్షిప్ 2025లో తను గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు ఆ గ్రౌండ్లో మన భారతీయులు ఎవరు లేకపోవడం, అట్లీస్ట్ క్లాప్స్ కొట్టి తనకి ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా లేరంటే దాన్ని బట్టి మనం అసలు అథ్లెటిక్స్ అనేది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తన కళ్ళ నీళ్ళు అంటే తన విజయం వెనకాతల ఎంత హ్యాపీనెస్ ఉన్నప్పటికీ ఎక్కడో చిన్న బాధ అయితే తన కన్నీటిలో మనం ఆ వీడియోలో చూడొచ్చు జ్యోతి ఎర్రాజీ గారి ఫేస్లో. ఈ కన్నీరు ఆనంద బాష్పాలు అవ్వాలే తప్పితే ఇటువంటి ఏదైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటితో అయితే తనకి కన్నీరు మనం తెప్పించకూడదు, పెట్టించకూడదు.
సో గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి వాటిలో డిప్యూటీ సీఎం గారు చాలా ముందు ఉంటారు. సార్ మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, తనకి బ్యాక్ బోన్ అవ్వండి. తనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అందులో ముఖ్యంగా మా వైజాగ్లో తను జన్మించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సో తనకి మీరు తప్పకుండా ఒక ముందడుగేసి తనకు కావాల్సిన సపోర్ట్ కానీ, ఎందుకంటే క్రికెట్లో మనం చూస్తున్నాం వరల్డ్ కప్ కానీ, నెక్స్ట్ ఎందుకంటే అది ఒక క్రీడ. సో దానికి ఎలాగైతే ప్రాతినిధ్యం ఇస్తున్నారో, సో అటువంటి అథ్లెటిక్స్ని కూడా ప్రాతినిధ్యంలోకి తీసుకొని గ్రూప్ 1 జాబ్ కానీ, తనకి ఏమైనా అదర్ ఎడిషనల్ బెనిఫిట్స్ ఇస్తే కనుక తను ముందు ఎన్నో మంచి స్వర్ణ పథకాలే కాదు, ఈవెన్ తన గోల్ ఏదైతే ఉందో ఒలింపిక్స్లో తను ఒక స్వర్ణ పథకాన్ని కొట్టి భారతదేశ ఔన్నత్యాన్ని, ఉనికిని ప్రపంచ దేశాలు మధ్యలో మన భారతదేశం జెండాని ఎగరవేస్తూ తన ఒక పథకం అయితే స్వర్ణ పథకాన్ని కొట్టాలి అని ఒక ఆకాంక్ష ఉంది. దానికి కావాల్సిన చిన్న సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వండి సార్ ప్లీజ్. మీరు తలుచుకుంటే ఎంతసేపు. సో తప్పకుండా తన భవిష్యత్తులో మరిన్ని పథకాలు కానీ, మరిన్ని విజయాలు కానీ, ఒక సాటి భారతీయుడిగా సో ఏదైతే జ్యోతి ఎర్రాజీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో, మార్గంలో ఆ భగవంతుడు ఆశీస్సులు అందిస్తూ తప్పకుండా ముందు వస్తున్న రోజుల్లో భారతదేశానికి ఒలింపిక్స్లో పథకం కొట్టి తీరుతుందని సాటి భారతీయుడిగా ఆకాంక్షిస్తూ మీ యువసేవ. జై హింద్.